మీలో ఈ న్యూస్ చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా నాకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది. పుట్టింది ఒక మన్య గ్రామంలో అయినా సరే క్రికెట్ మీద ఉన్న ప్యాషన్తో ఒక కుర్రాడు పోరాడుతూ ఉంటే అనుకోకుండా ఎదురు దెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా టీం ప్లేయర్గా, జోన్ ప్లేయర్గా ఉన్న ఈ కుర్రాడు 2025 అండ్ 2026 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరపున నెట్ బౌలర్గా సెలెక్ట్ అయ్యాడు. అయితే ఢిల్లీలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్ ఏదైతే ఉందో దానికి నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్ సూపర్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ ఆడుతూ ఉన్నప్పుడు ఆ బాల్ వచ్చి అతను ఫేస్కి డైరెక్ట్గా గట్టిగా తగలడం వల్ల తీవ్రంగా గాయమైంది. వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, టీమ్ అండ్ యాజమాన్యం వెంటనే స్పందించి హాస్పిటల్లో జాయిన్ చేసి కావాల్సిన సర్జరీ చేయించి ఆ కుర్రాడికి అలాగే ఫ్యామిలీకి మేము ఉన్నామన్న భరోసా ఇచ్చారు. ఏం జరిగినా చూసుకుంటామన్న భరోసా ఇచ్చారు. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత తను ఆడుతున్నప్పుడు తగిలిన ఆ బాల్ వల్ల ఆ కుర్రాడికి చాలా తీవ్రంగా గాయమైందని, సర్జరీ అయిందని తెలిసి మార్కస్ స్టోయినిస్ హాస్పిటల్కి పరామర్శించడానికి వచ్చి ఆ పిల్లాడికి తన తప్పులు లేకపోయినా సారీ చెప్పి, ఆటలోనే జరిగింది అనుకోండి అయినా సారీ చెప్పి క్యాప్ మీద సైన్ చేసి తొందరగా కోలుకోవాలని, ఆటలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి వాటన్నిటిని ఎదుర్కోవాలని, నెక్స్ట్ ఐపీఎల్లో అతన్ని ఆడడం చూడాలని చెప్పి నిజంగా అలా చెప్పడము ఆ పిల్లాడిని, కుటుంబాన్నే కాదు ఎంతో మంది క్రికెట్ అభిమానుల్ని కదిలించింది. ఆ కుర్రాడు ఎవరో కాదు, గిరిప్రసాద్. ఇప్పుడు ఢిల్లీ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తొందరగా కోలుకోవడానికి గిరి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏపీఎల్ మ్యాచెస్కి సెలెక్ట్ అయ్యాడు ఆడడానికి. సో గిరి నువ్వు త్వరగా కోలుకోవాలి. ఒక నెట్ బౌలర్గా ఉన్న ఈ అబ్బాయి విషయంలో చాలా బాధ్యతగా మానవత్వాన్ని చూపించిన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, అలాగే తన తప్పు లేకుండా వచ్చి సారీ చెప్పి ఆ పిల్లాడికి కోలుకోవడానికి మనోధైర్యాన్ని ఇచ్చిన మార్కస్ స్టోయినిస్ని అభినందించకుండా ఉండలేం. గిరి నువ్వు త్వరగా కోలుకోవాలి. నీ పట్టుదల అలాగే నీ కోరిక ఏదైతే ఉందో ఇండియన్ క్రికెట్ టీంకి ఆడాలని, ఖచ్చితంగా ఆడతావు, నువ్వెంతో సాధించాలి. కాబట్టి త్వరగా కోలుకొని నిజంగా మేకస్ ప్రౌడ్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గిరి మాకు బాగా కావాల్సిన వాళ్ళ కుర్రాడు. కాబట్టి నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది తను క్రికెట్ మీద చూపించే శ్రద్ధ, క్రికెట్ కోసం తను పెట్టే ప్రాణం చూస్తే భలే అనిపిస్తుంది. సో గిరి, గెట్ వెల్ సూన్. తొందరలో నువ్వు ఆడాలి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మా గిరి క్రికెట్ ఆడుతున్నాడు, ఇండియా టీంకి ఆడుతున్నాడని. సో ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా మా గిరికి బెస్ట్ విషెస్ చెప్పండి, అలాగే త్వరగా కోలుకోవాలని దీవించండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.